పాకిస్తాన్ ఇప్పటికే సౌదీ అరేబియాతో ఒక రక్షణ ఒప్పందం చేసుకుంది. ఈ రక్షణ ఒప్పందం ప్రకారము ఒక దేశంపై దాడి జరిగితే అది రెండో దేశంపై దాడి జరిగిందిగా భావించి పరస్పరం సహకరించుకోవడం. అయితే ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో ఒప్పందానికి బంగ్లాదేశ్ తో కుదుర్చుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అయితే ఈ ఒప్పందం బంగ్లాదేశ్ లో ప్రస్తుతానికి తాత్కాలిక ప్రభుత్వం ఉంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం అయితే ఉంది. ఈ ఒప్పందం కుదుర్చుకోవాలని బంగ్లాదేశ్ కూడా తహతహలాడుతుంది. అయితే నిజం చెప్పుకోవాలంటే ఈ రక్షణ ఒప్పందం అనేది ఆ దేశాలకే నష్టం కలుగుతుంది. అనుకోకుండా ఒక దేశము తప్పు చేస్తే ఆ శిక్ష అనేది రెండో దేశం కూడా అనుభవించవలసి వస్తుంది. అయితే పాకిస్తాన్, సౌదీ అరేబియా ఈ రక్షణ ఒప్పందం ప్రకారం ఆయుధాలు సహకరించుకోవడం, అవసరమైతే భద్రత సహకారం లాంటి అంశాలతో రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. ఇక్కడ అనుకోకుండా సౌదీ అరేబియా వేరే దేశంతో యుద్ధం చేస్తే పాకిస్తాన్ కూడా ఈ యుద్ధంలో పాల్గొనాల్సి ఉంటుంది. అంటే అనుకోకుండా ఈ పాకిస్తాన్ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి బుర్ర తక్కువ పనులన్నీ పాకిస్తానే చేస్తూ ఉంటది.